హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఎలా ఎలా అంది. అదే నాకు అర్థం కావటం లేదు. సురేష్ జాగ్రత్త పడ్డాడు. ఒకరోజు హడావిడిలో ఏం జరిగిందో ఫెయిల్ అయింది. నాకెప్పుడూ కరెక్ట్గా వస్తాయి పీరియడ్స్. ఈసారి 10 రోజులు దాటిపోయింది. ఇన్నాళ్ళు ఎందుకో అనుకున్నాను, కానీ ఈరోజు ఉదయం వాంతి అయింది. అదే అదే అనుమానం లేదింకా, వణుకుతున్న గొంతుతో అంది. ఉదయం నుంచి ఆలోచించాక మిమ్మల్ని కలవాలన్న ఆలోచన వచ్చింది. లాయర్ గారు, ఈ 10 రోజులుగా ఒక్క క్షణం కునుకు పట్టలేదు భయంతో. కానీ ఉదయం నుంచి ఆలోచించాక ఇప్పుడు ఏదో మొండి ధైర్యం, తెగింపు వచ్చేశాయి నాకు. ఏం జరిగినా ఎదుర్కొనగలగన్న నిబ్బరం కలుగుతోంది. నన్ను ఈ స్థితిలో పడేసిన ఆ సురేష్ని వదలను లాయర్ గారు. నన్ను నలుగురి ముందు తలెత్తకుండా దోషిగా చేసిన ఆ సురేష్కి ఇందులో భాగం ఉందని, అతను దోషి అని నిరూపించి వాడు తలెత్తుకోకుండా చేసే వరకు నా పగ, కసి చల్లారదు లాయర్ గారు. దానికి మీ సహాయం కావాలి. రూపు మొహం నిండా చెమట పట్టింది. ఆమెలోని ఆవేశం, కసి మాటల్లోనే తెలుస్తోంది. సుమతి ఆమె ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని మెచ్చుకున్నట్లుగా చూసింది. కానీ ఆమెకింకా తన నుంచి ఏం సహాయం ఆశించిందో అర్థం కాలేదు. లాయర్ గారు, ఆ సురేష్ని కోర్టుకి ఇచ్చి కోర్టు ద్వారా న్యాయం పొందాలని అనుకుంటున్నాను. వాడు నన్నిలా ప్రేమించి అవసరం తీర్చుకున్నాక వదిలాడని, వాడి ద్వారా నేను బిడ్డ తల్లి నవ్వబోతున్నందువల్ల నా బిడ్డకు తండ్రిగా కోర్టులో నిరూపించాలని నా కోరిక. దానికి మీరు నాకు సహాయపడగలరా? లాయర్గా మీ సలహా సంప్రదింపుల కోసం వచ్చాను. రూప సూటిగా చూస్తూ అడిగింది. సుమతి ఆ ధైర్యానికి విస్తుపోయింది. సాధారణంగా ఈ పరిస్థితిలో పడిన అమ్మాయిలు తమ తప్పు, పాపం బయటకి రాకుండా గుట్టుగా కడిగేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ అమ్మాయి ఇలా ధైర్యంగా న్యాయం కోసం కోర్టుకెక్కి పోరాడదలుచుకోవడం ఏదో వింతగానే అనిపించింది. రూప పట్టి పట్టి చూస్తూ ఆలోచించింది. కానీ కోర్టుకెక్కితే ముందు ఈ విషయాలన్నీ బట్టబయలవుతాయి. నీ పరువు, నీ తల్లిదండ్రుల పరువు, నీ కుటుంబ గౌరవం, ఇవన్నీ ఆలోచించావా? ఇలా పరువు కోసం పాకులాడే నాలాంటి కన్నెతల్లులందరూ ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడమో, లేదా తమ బిడ్డని నూతిలో గోతిలో తొయ్యడమో, అదీ చేతకాకపోతే ఏ అనాథ శరణాలయాల పాలు చేయడమో చేశారు ఇన్నాళ్ళు. నేను చేసిన తప్పుకి నా బిడ్డను శిక్షించను. కష్టమో నష్టమో ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. ఈ తప్పులో సురేష్కి భాగం ఉంది కనుక వాణ్ణి తప్పించుకుని పోనీయను. ఆ శిక్ష వాడూ పొందాలి. నాతో పాటు వాడి పరువు పోవాలి. స్త్రీ పురుషులిద్దరూ చేసిన తప్పుకి యుగ యుగాలుగా స్త్రీ ఒకతే శిక్ష అనుభవిస్తోంది. కనీసం ఈ యుగంలో ఒక్క పురుషుడైనా స్త్రీతో పాటు శిక్షార్హుడని నిరూపించడానికే కోర్టుకెక్కదలిచాను లాయర్ గారు. దానికి మీ సహాయం కావాలి. నా పరువు పోనీండి. నన్ను చూసి అందరూ అసహ్యించుకోనీండి. దీనివల్ల విషమ సమస్యలు తలెత్తనీయండి. ఏ పరిణామాలన్నా ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను తిడతారు. పరువు ప్రతిష్ట బజారు పాలు చేశానని దుఃఖించనీయండి. మొదట నన్ను తిట్టిన అందరూ కోర్టులో నా ధైర్యాన్ని అభినందించక మానరు. లాయర్ గారు, ఈనాటి నా నిర్ణయం నాలాంటి ఆడపిల్లలందరూ మనోధైర్యాన్నిచ్చి ముందడుగు వేయిస్తే ఆ ప్రయత్నంలో నేనొక సమిధనైనా నాకు సంతోషమే. ఈనాడు నేను తీసిన ఈ పునాది మీద నాలాంటి అమ్మాయిలందరూ తలో ఇటుక వేస్తే రేపు అది మహాభవనమై ఎంతమంది పురుషులు ఏకమైనా ఆ తాకిడికి కూలిపోలేనంత పటిష్టమవ్వాలని నా కోరిక. ఇది పురుషులకు ఒక గుణపాఠం అవ్వాలని నా కోరిక. ఆడపిల్లల్ని ప్రేమించడానికి తప్ప పెళ్లాడగలిగే హృదయం, వైశాల్యం లేని పిరికి పందులందరికీ చేసిన తప్పు నుంచి తాము తప్పించుకు పారిపోతే ఈనాటి అమ్మాయిలు తెలివి తక్కువ వారు కాదు అన్న భయం కలిగించడానికి నా పరువు, నా కుటుంబం పరువు పణంగా పెడుతున్నాను లాయర్ గారు. రూప ఆవేశంగా అంది. సుమతి విప్పారిన మొహంతో రూపవంక ప్రశంసపూర్వకంగా చూస్తూ, భేష్ రూప, భేష్. నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. చిన్నదానివైనా ఇంత మనోనిబ్బరం నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. రూప, నీకు నీకు తప్పకుండా సహాయపడతానమ్మా. నా చేతనైనంత నీకు సహకరిస్తాను.
ఈసారి నీకున్న ధైర్యంలో 10వ వంతు నీలా ఒక్క ఆడపిల్లనైనా తెగించి ధైర్యం చేయగలిగితే మన ఆడవాళ్ల కథలు ఎప్పుడో మారేవేమో. పరువు ప్రతిష్ట ప్రలోభాలకు లోబడి ఇంతమంది ఇన్ని భ్రూణ హత్యలు చేసేవారు కాదేమో. మరెంతమంది అనాథ శిశువుల్ని తయారు చేసేవారు కారేమో. ఒక్క పురుషుడికైనా చేసిన తప్పుకి నలుగురిలో నిలబెట్టి దోషిగా నిరూపిస్తే ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే పురుషుల సంఖ్య తగ్గేదేమో. రూపా, చూద్దాం. ఇద్దరం కలిసి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మనం చేయగలిగింది చేద్దాం. ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్. రూప చెయ్యి అందుకుని ప్రామిస్ చేస్తున్నట్లుగా చేతిలో చెయ్యి వేసి ఆవేశంగా ఉత్తేజితురాలైంది సుమతి. రూప మొహం విప్పారింది. లాయర్ గారు, మీరు నాకంటే పెద్దవారు, నాకు తల్లిలాంటి వారు. మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తాను. అస్తమానం లాయర్ గారు అనడం ఏదోలా ఉంది. రూప సందిగ్ధంగా అంది. షూర్, తప్పకుండా అలాగే పిలువమ్మా. ఇంతలో నీవు ఈ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు? నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనిపించింది? నాతో పరిచయమన్నా లేదు కదా? సుమతి కుతూహలంగా అడిగింది. ఆంటీ, మిమ్మల్ని ఇదివరకు 4-5 సార్లు చూశాను. కారులోంచి దిగుతుంటే మీ ఇంటి ముందు నుంచి వెడుతూ చాలాసార్లు చూశాం. నేను, మా ఫ్రెండ్స్ మీ అందం గురించి, మీ ఫిగర్, మీ హుందాని మెచ్చుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. చక్కగా మీరు పెళ్లి చేసుకోకుండా హాయిగా, స్వతంత్రంగా, ఫ్రీగా ఉండడం, అది మాకు ఎంతో నచ్చింది. సురేష్ నన్ను మోసం చేసిన దగ్గర నుంచి ఏదో చేసి కసి తీర్చుకోవాలని, వాణ్ణి అంత సులువుగా వదలకూడదని అనిపించి ఏం చెయ్యాలా అని ఆలోచించాను ఇన్నాళ్ళు. ఆఖరికి ఈ 10 రోజులుగా పీరియడ్స్ ఆలస్యం అయ్యాక, అనుమానం వచ్చాక సురేష్ని మళ్ళీ కలుసుకున్నాను. సురేష్ని మళ్ళీ కలిశావా? ఇలా నీకు నిలదెప్పినట్లు అతనికి తెలుసన్నమాట. ఏమన్నాడు? ఆతృతగా అడిగింది సుమతి. ఏమంటాడా ఆంటీ? ఆ సమయంలో ప్రతి మగాడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడి అవమానపరిచాడు. ఆ రోజు మా ఇద్దరి మధ్య గొడవ జరిగాక అమ్మా నాన్న ఇంట్లో తిట్టి టైపు మాన్పించేశారు. ఇల్లు వదలకుండా కట్టడి చేశారు. నాన్నగారైతే నాతో మాట్లాడడం మానేశారు. నన్ను చూసి మొహం చిట్లించి తల తిప్పుకునేవారు. అమ్మని పట్టుకుని సందు దొరికినప్పుడల్లా సాధించేవారు. అమ్మ నాతో ముభావంగా ఉండడం ఆరంభించింది. ఇంట్లో అంతా నన్ను వెలేసినట్లుగా చూసేవారు. ఆ వాతావరణం, ఆ పరిస్థితి, తప్పు చేశానన్న భావం అన్నీ కలిసి నా పరిస్థితి మహా ఘోరంగా ఉండేది. ఆ వాతావరణం నుంచి తప్పించుకొని పారిపోవాలనిపించేది. ఈలోగా పీరియడ్స్ రాకపోవడంతో నా పరిస్థితి ఇక ఊహించండి. అమ్మకింకా అనుమానం రాలేదనుకోండి. అయినా నా ఆరాటం ఊహించండి. సురేష్కి సంగతి చెబితే మనసేమన్నా మార్చుకుని పెళ్లి చేసుకుంటాడో లేక ఏదన్నా దారి చూపిస్తాడన్న ఆశతో ఒకరోజు అమ్మ చూడకుండా ఇంట్లోంచి బయటకు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. నన్ను చూసి మొహం తిప్పేశాడు. సురేష్, నీతో మాట్లాడాలని వచ్చానన్నాను. నీకు నాకు మాటల్లేవింకా అన్నాడు. ఉంది, చాలా సీరియస్ విషయం, అర్జెంటుగా మాట్లాడాలన్నాను. నా మొహం ఆదుర్దా చూసి ఏమనుకున్నాడో. ట్యాంక్ బండ్కి నాతో వచ్చాడు. కూర్చోగానే నా అనుమానం వెల్లడించాను భయపడుతూ. సురేష్ మొహం నల్లబడింది. ఇంపాసిబుల్, ఎలా అవుతుంది? నీవు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు తిరస్కారంగా చూసి. కోపం ముంచుకొచ్చినా నిగ్రహించుకుని శాంతంగానే ఏ లేడీ డాక్టర్ చేతన్నా పరీక్ష చేయించమన్నాను. అఫ్కోర్స్ ఇంకా అనుమానమే అనుకో. అయినా నాకెప్పుడూ అలా అవ్వలేదు. ఏం చేద్దాం సురేష్? అమ్మా నాన్నలకు తెలిస్తే నన్ను చంపేస్తారు అన్నాను ప్రాధేయపూర్వకంగా చూస్తూ. నన్నేం చేయమంటావు? నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నానని నీకు తెలుసు. అది ఫెయిల్ అయితే ఏ డాక్టర్ దగ్గరకన్నా తీసుకువెళ్ళి అబార్షన్ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నీకు తెలుసు, నేను స్టూడెంట్ని. ఓ 2-3 వందలు ఖర్చు పెట్టి ఏ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళడానికన్నా నాకు కుదరదు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి. అక్కడ అంతా పబ్లిక్. ఏ దొంగ పేరులో చెప్పాలి. ఎవరన్నా చూస్తే గొడవ. ఇదంతా నాకేమిటో గందరగోళంగా ఉంది. ఇంతకీ దీనికి నేనే కారకుణ్ణి అని నాకు నమ్మకం ఏమిటి? అదో రకంగా చూస్తూ హేళనగా అన్నాడు. స్థాణువయ్యాను ఒక్క నిమిషం. వాడన్నది అర్థమయ్యాక ఆగ్రహం అవధులు దాటింది. యు బ్లడీ బాస్టర్డ్! సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఆవేశంతో వణికిపోతూ అరిచాను. సిగ్గు ఆడవాళ్లకే లేనప్పుడు నాకెందుకు? ఏం, నాతో ఇంత ఫ్రీగా తిరిగిన దానివి ఇంకెవరితోనన్నా ఎందుకు తిరగవు?
ఇదేదో నా నెత్తిన రుద్దాలని, నా మీద కసి తీర్చుకోవడానికి నీవే ఇదంతా చేసి నన్నెరికించాలని చూస్తున్నావేమో అన్నాడు. అలాంటి వాడితో మాట్లాడడానికి కూడా అసహ్యం అనిపించింది. ఇంకా ఏం అని వాడితో ప్రయోజనం లేదని అర్థమైపోయింది. డోంట్ టాక్ అనదర్ వర్డ్. ఐ హేట్ యూ. నీవు మనిషివి కావు, బిష్టువి. నీవు సంస్కారం అటుంచి మానవత్వం కూడా లేని మృగానివి. అర్థమైంది. సురేష్, నీవు చేసిన ఈ అవమానానికి బదులు తీర్చుకుంటాను. నిన్నింత సులువుగా వదలను. బీ ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నాను ఎగిసిపడుతున్న గుండెలతో, నిప్పులు చెరుగుతున్న కళ్ళతో. వాడి మొహాన ఉమ్మేసి వచ్చేశాను. నిర్లక్ష్యంగా నవ్వాడు నా వెనకాల. ఆ రోజంతా ఎలా ప్రతీకారం తీర్చుకుని వాడికి బుద్ధి చెప్పాలా అని ఆలోచించాను ఆంటీ. ఆఖరికి వీలైతే వాడిని కోర్టుకెక్కించి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించాను. ఎవరైనా లాయర్ సహాయం కావాలి. అసలు నేను వాడి మీద కేసు పెట్టగలనో లేదో ఈ విషయాలన్నీ లాయర్తో సంప్రదించనిదే తెలియదు కదా. నాకెవరు తెలిసిన లాయరు లేరు. హఠాత్తుగా మీరు గుర్తుకు వచ్చారు. నాకు చాలా సంతోషం కలిగింది. మగ లాయరు కంటే ఓ స్త్రీగా నా బాధ, ఆవేదన, నిస్సహాయ స్థితి మీరు బాగా గుర్తించి సహాయపడగలరని నమ్మాను. మీకు ఫీజు ఇవ్వడానికి తగిన శక్తి నాకు లేదు. మీరు ఒంటరివారు. ఇంత అర్జించారు. ఒక ఆడపిల్లకి సహాయపడటానికి ఫీజు తీసుకోకుండా నా తరఫున వాదించగలరు అన్న నమ్మకంతో మిమ్మల్ని కలవడానికి ఇంతకు తెగించాను. నేను ఇంట్లోంచి బయటికి కదలడానికి అమ్మ 1,00,000 ఆంక్షలు పెడుతోంది. ఇంచుమించు బందిఖానా అయింది ఇల్లు నాకు. ఒకవేళ వెళ్ళినా తమ్ముడు తోడు లేనిదే గుమ్మం కదలకూడదని ఆజ్ఞ. ఈ పరిస్థితిలో ఇల్లు వదలడానికి రాత్రి అంతా నిద్రపోయాక దొంగతనంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది ఆంటీ. అంతా మీకు చెప్పాను. ఏం చేస్తారో నన్ను నేను మీకు అప్పగించుకున్నాను. నా మీద దయతలిచి ఈ కేసు టేకప్ చేసి ఓ ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి న్యాయస్థానంలో పోరాడాలి మీరు. నేను చెయ్యబోయేది సాహసమే. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. నా భవిష్యత్తుకు దారి మూసుకుపోతుందని తెలుసు. ఏది ఏమైనా పర్వాలేదు. నాకు ఈనాడు జరిగిన అన్యాయం ఇక ముందు ఒక ఆడపిల్లకి ఏ మగాడైనా చేసే ముందు 10 సార్లు ఆలోచించేలా భయపడాలి. దానికి ఇదొక్కటే దారి. మీరే నాకు దిక్కు. రూప 2 చేతులు జోడించింది. ఆమెకు తెలియకుండానే ఆమె కంఠం రుద్ధమయ్యి కళ్ళు నీళ్లతో నిండాయి. సుమతి కళ్ళు కూడా అప్రయత్నంగా చెమర్చాయి. చచ, కన్నీరు పెట్టకు. నీవు చాలా ధైర్యస్తురాలివి. నీలాంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు. ఈ మనోనిబ్బరం, ఈ ధైర్యం చివరి వరకు లేకపోతే నీవేం సాధించలేవు. ముందా కళ్ళు తుడుచుకో. నేను నీ కేసు టేకప్ చేస్తాను. నేను నీకు అండగా ఉంటాను రూపా. నీవేం భయపడకు. సుమతి లేచి రూప తల మీద చెయ్యి వేసి నిమిరింది, ప్రమాణం చేస్తున్నట్లుగా. ఆ ఓదార్పుకి, ఆ సౌమ్యతకి రూప కరిగిపోయింది. ఇన్నాళ్ళు తనలో దాచుకుని కుమిలిపోయిన ఆ దుఃఖం కట్టలు తెంచుకు బయటపడింది. సుమతి చెయ్యి మీద తల అంచి చిన్నపిల్లలా బావురుమంది. ఆంటీ, నాకు మీరే దిక్కు. ఏం చేస్తారో నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. ఈ సంగతి తెలిసి అమ్మా నాన్న ఇంట్లోంచి గెంటివేసినా మీరే దిక్కవ్వాలి. మీరే నాకో దారి చూపాలి. పిరికిదానిలా చచ్చిపోవాలని లేదా ఆంటీ? ఈ ప్రపంచాన్ని ఎదిరించాలని ఉంది. నాకు పెళ్లి వద్దు, సంసారమూ వద్దు. మగాళ్ళంటేనే అసహ్యం పుట్టింది. ఈ మగాళ్ళని ధిక్కరించి వాళ్ళ అండదండలు లేకుండానే బ్రతికి నా బిడ్డను బ్రతికించుకొని ఆ రాస్కెల్కి బుద్ధి చెప్పి సగౌరవంగా తలెత్తుకు తిరగాలని ఉంది. వాడు నాకు భర్త కాకపోయినా నా బిడ్డకి తండ్రని లోకానికి చెప్పాలా ఆంటీ? పెళ్లి కాకుండా బిడ్డని కనడంలో ఓ స్త్రీ తప్పు ఎంత ఉందో, దానికి ఆమె బాధ్యత ఎంత ఉందో పురుషుడిది అంతే బాధ్యత ఉన్నప్పుడు ఆ పురుషుడు తప్పించుకుని ఎందుకు వెళ్ళాలనే విషయంలో న్యాయం కావాలా ఆంటీ? తల్లి తన కన్నబిడ్డని ఎలా చూసుకుంటుందో, కన్నతల్లికి ఆ బిడ్డ మీద ఉండే మమతానురాగాలు ఒకటేనని, అలాంటి బిడ్డని ఆమె పెంచుకునే హక్కు కోసం నేను ఈ లోకంలో పోరాడాలా ఆంటీ? ఈ బిడ్డని నాకు చంపుకోవాలని లేదా ఆంటీ? నేను సాధించాల్సింది సాధించడానికి ఈ బిడ్డ బ్రతకాలి. ఆంటీ, ఇదంతా జరగాలంటే మీ సహాయం కావాలి. రూప ఏడుస్తూ అంది. సుమతి ఆమెను చూసి కరిగిపోయింది. స్థిర నిశ్చయానికి వచ్చిన దానిలా తల పంకించింది. రూపా, చూడమ్మా, నీవింకా ఏడవకు. ఇది వరకు నా తెలివి తక్కువతనం మూలాన ఒక జీవితం నాశనం అయింది. నీ మాటలతో నా కళ్ళు తెరిచావు. నాకో మార్గం చూపావు. ఇది నీకే కాదు, నాకు ఓ సవాలే.
నా చేతనైనంతగా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. అలా కాకపోయినా నీకు అండగా నిలుస్తాను. నీ వాళ్ళు నిన్ను ఆదుకోలేకపోతే నేనే ఆదుకుంటాను. నీవు నీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాను. అంతవరకు నీ భారం నేను వహిస్తాను. నేనింత అర్జించాను. నా డబ్బు నాకు ఉపయోగపడకపోయినా నాలాంటి ఒక అమ్మాయికి ఉపయోగపడితే అంతకంటే సద్వినియోగం ఏముంది? రూపా, నీ బాధ అర్థమైంది. నీవు ధైర్యం చేసి నా దగ్గరకు రావడం చాలా మంచి పనయింది. మనిద్దరం మనిద్దరి మధ్య ఏ పూర్వజన్మ బంధమో ఉండి ఉంటుంది. ఆ దేవుడే నిన్ను నా దగ్గరకు పంపాడేమో. నీ కథ విన్నాక న్యాయస్థానంలో నేను దేనికి పోరాడాలో తెలిసింది. ఆడదానికి జరుగుతున్న అన్యాయాలని ఎదిరించి న్యాయం కోసం పోరాడతాను. పురుష అధికారానికి, మోసానికి గురై వంచించబడ్డ స్త్రీలకే న్యాయం జరిగేలా చేస్తాను. అలాంటి స్త్రీలకు పుట్టిన బిడ్డలు అక్రమ సంతానాలు కాదని, వారికి సంఘంలో గుర్తింపు ఉండాలని వాదిస్తాను. రూపా, నీ బిడ్డని చంపుకోవద్దు. ఆ బిడ్డని నీకు దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు రూపా. నీకు, నీ బిడ్డకి నేను అండగా నిలుస్తాను రూపా. సుమతి ఆవేశంగా రూప చెయ్యి నొక్కి పట్టుకుని అంది. రూప ఆశ్చర్యంగా చూసింది. ఆమె తడికళ్ళు ఆనందంతో మెలమెలలాడాయి. సుమతి నుంచి ఇంత సహాయం, సహకారం రూప ఆశించలేదు. తనకింత సహాయపడడానికి ముందుకు వస్తుందని అనుకోలేదు. తన కథ విని మందలించి ఇంటికి పంపిస్తుందని. నీవు తప్పు చేశావు. నీ తల్లిదండ్రులు నీ మేలు కోరేవారు. వాళ్ళ దగ్గర దాచకుండా నిజం చెప్పు. వాళ్లే ఏదో తోవ చూపిస్తారు. చేసిన తప్పు ఎలాగూ చేశావు. అంతా మరిచి ఎవరినో పెళ్ళాడు అంటూ నీతులు చెప్పి పంపిస్తుందని అనుకుంది. కోర్టులో నీ కేసు నిలవదు. లా ఒప్పుకోదు. పాయింటు నిలవదు. సాక్ష్యాలు, ఆధారాలు లేవంటూ కేసు టేకప్ చేయడానికి తిరస్కరిస్తుందని, ఆమెని ఎలాగైనా బ్రతిమలాడి ప్రార్థించి ఒప్పించాలని ఏవేవో భయాలతో, సందేహాలతో తను తలపెట్టింది జరుగుతుందన్న ఆశ లేకుండానే అపనమ్మకంతోనే వచ్చింది. కానీ సుమతి చూపిన ఆదరణ, తన పట్ల దయ, ఏం జరిగినా తనకండగా నిలుస్తానని చేసిన భాష, తన కోసం, న్యాయం కోసం పోరాడతానని ఆవేశంగా ఇచ్చిన మాట అంతా ఆశ్చర్యంగా అనిపించింది. సుమతి ఇచ్చిన ప్రోత్సాహ ధైర్యాలతో అప్పుడే సగం పని సానుకూలపడినంత ఆనందం అనిపించింది. చటుక్కున వంగి ఆమె పాదాల మీద పడి నమస్కారం చేసింది రూప. ఆంటీ, నాకు మీరు కొత్త జీవితం ప్రసాదించాలి. నాకు మీరు అండగా ఉండాలి. నాకు మీరిచ్చిన ధైర్యం, నా పట్ల మీరు చూపిన ఆదరణతో నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఇన్నాళ్ళు తప్పు చేశానని కుమిలిపోతున్న నాకు మీ ఓదార్పు కొత్త జీవితం మీద ఆశ కలిగిస్తుంది. ఇంత సహాయం మీ నుంచి ఆశించలేదు ఆంటీ. ఈనాటి నుంచి మీరేం చెబితే అదే చేస్తాను. మీరే నాకు గురువు, దైవం. నా తల్లిదండ్రులు కాదంటే మిమ్మల్ని తల్లిగా భావించుకుంటాను. మీరే నాకు మార్గదర్శకులు అంది రూప గద్గదికంగా. సుమతి ఆదరంగా రూపని లేవనెత్తి నిలబెట్టి, రూప, నిజంగా నీ ధైర్య సాహసాలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక ఆడపిల్ల అయినా నీ అంత నిబ్బరంగా పరిస్థితిని ఎదుర్కోవడానికి నిలబడి ఉంటే ఈనాడు ఇన్ని కన్నీటి కథలు ఉండేవి కావు. సరే, ఇక మనం కేసు వివరాలు మాట్లాడుకుందాం. అన్ని విషయాలు ముందు నుంచి వివరంగా చెప్పు. అతను రాసిన ఉత్తరాలు కానీ, మిమ్మల్ని చూసిన సాక్షులు కానీ ఎవరన్నా ఉన్నారా? ఆ వివరాలన్నీ కావాలి నాకు అంది టేబుల్ ముందు కూర్చుని కాగితం, కలం తీసుకుని. రూప ప్రతి సంఘటన చెప్పడం మొదలుపెట్టింది. అందులో పాయింట్స్ నోట్ చేసుకోసాగింది సుమతి. మధ్యలో, ఆ అబ్బాయి పేరు సురేష్ కదూ? ఎవరబ్బాయి? తండ్రేం చేస్తున్నాడు? వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆ వివరాలు చెప్పు అంది సుమతి. రూప సురేష్ తండ్రి పేరు, ఇల్లు వివరాలు చెప్పగానే సుమతి ఆశ్చర్యంగా, లాయర్ రామనాథం గారబ్బాయా సురేష్ అంది తెల్లబోతూ. ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమైంది. రూప గాబరాగా, ఆంటీ, ఏమైంది? ఆయన మీకు బాగా తెలుసా అంది. సుమతి ఒక్క క్షణంలో తేరుకుని, ఆ తెలుసు, బాగా తెలుసు. ఆయన లాయరే కదా అంది తడబడి. ఇంత వాడయ్యాడన్న మాట, తండ్రికి తగ్గ తనయుడయ్యాడన్న మాట. వండర్ఫుల్. బహుశా కొడుకు తరపున తండ్రే కేసు తీసుకుంటాడు. మా ఇద్దరికీ పోటీ అన్న మాట. భేష్, చూద్దాం చివరికి గెలుపు ఎవరిదవుతుందో. రూపా, అన్నట్టు మనం కోర్టు నోటీస్ ఇచ్చే ముందు ఒకసారి వెళ్ళి సురేష్ తండ్రిని కలుసుకుని మాట్లాడి పరిస్థితి వివరించి చెప్పు.
ఆ తండ్రి ఏమంటాడో విను. కొడుకును మందలించి నీకు సహాయపడగలరేమో అడిగి చూడు. మన వైపు నుంచి మనం అన్ని ప్రయత్నాలు చేశాకే కోర్టుకెక్కినట్టు మంచిది. రేపే వెళ్ళి ఆయన్ని కలుసుకో. ఆయన ఏమన్నది రేపు ఒకసారి వచ్చి చెప్పు. ఈలోగా నేను కేసు గురించి ఆలోచిస్తాను. కేసు పెట్టే ముందు ఇలా పాయింట్లు చూడాలి కదా. అబ్బా, అప్పుడే 12 అయింది. ఒంటరిగా ఎలా పెడతావు? పద, నిన్నింటి దగ్గర దించి వస్తాను అంది. వంటావిడని నిద్రలేపి ఆవిడని తోడు తీసుకుని రూపని దింపి రావడానికి బయలుదేరింది సుమతి. ఆంటీ, నాకు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ దొరకడం లేదు. సురేష్ ఇంటికంటే అమ్మ అస్సలు ఒప్పుకోదు. ఎలా ఆంటీ? అమ్మ వాళ్ళకి ఇలా మిమ్మల్ని కలుసుకున్నట్లు, కేసు పెట్టదలుచుకున్నట్లు ఇప్పటినుంచి చెప్పడం మంచిదంటారా? సాలోచనగా అడిగింది రూప తోవలో. సుమతి ఒక క్షణం ఆలోచించింది. ఇప్పుడే చెబితే వాళ్ళు ఒప్పుకోరు. తను పరువు, కూతురు భవిష్యత్తు నాశనం అవడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు? కోర్టుకెక్కితే అంతా బయటికి వచ్చి నీకింక ఈ జన్మకి పెళ్లి కాదన్న భయం వాళ్లకు ఉంటుంది. అందువల్ల నిన్ను, నీ ఆలోచనని సమర్థించిన నన్ను దుయ్యబట్టి మన ప్రయత్నానికి అడ్డు తగలవచ్చు. అంచేత ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. ఎలాగో ఏ వంకన రేపు సురేష్ ఇంటికి వెళ్ళు. ఇలాగే రేపు రాత్రి 10 గంటలకి మా ఇంటికి రా. ఆఖరిసారిగా మనం అన్నీ డిస్కస్ చేసి నేను నోటీసు తయారు చేస్తాను. మాటల్లో ఇల్లు వచ్చింది. రూప గుమ్మం దగ్గర విడిచి చెయ్యి నొక్కి అభిమానంగా భుజం తట్టి సెలవు తీసుకుని వెనక్కు తిరిగింది సుమతి. రూప చప్పుడు లేకుండా తాళం తీసి లోపలికెళ్ళింది. ఎక్కడికే బయలుదేరావు? ముస్తాబయ్యి చెప్పులు వేసుకుంటున్న రూపని తీక్షణంగా చూసింది పద్మావతి. అమ్మా, ఒకసారి సురేష్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. అరగంటలో వచ్చేస్తాను. ఏమిటి, ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావే? కరుకుగా అడిగింది. అంతా వాళ్ళకు తెలియాలి. నే వెళ్ళి మాట్లాడాలి. చాలు, చేసిన నిర్వాకం చాలు. నీ వెళ్ళి మాట్లాడినంత మాత్రాన ఆ తండ్రి మంగళసూత్రం కట్టించడు. మీ నాన్నకు తెలిస్తే చంపుతాడు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇప్పటికే మీ నాన్న చేతిలో తిట్లు తినలేక చస్తున్నాను. ఈ సంగతి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారు. నే పడలేని గోల. వెళ్ళాలంటే మీ నాన్నని అడుగు వెళ్ళు. పద్మావతి కోపంగా అంది. రూప తల్లి వంక ఒక్క నిమిషం చూసి, అమ్మా, ఇది నా జీవిత సమస్య. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. నాకు అడ్డు చెప్పకు. నాన్న అడిగితే నేనే చెబుతాను జవాబు. తల్లి జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది రూప. కూతురు మొండితనానికి, ఆ ధైర్యానికి విస్తుపోయి చూస్తూ ఉండిపోయింది పద్మావతి.